ప్రియ దైవ జనాంగమా, ప్రభు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మనకు పరిశుద్ధత ఎలా కలుగుతుంది? ఇక్కడ మొదటిగా ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే అంటున్నాడు అపోస్తుడైన పేతురు గారు. ఈ మాటను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు పరిశుద్ధత ఎలా కలుగుతుంది? దేవుని పరిశుద్ధాత్మ వలననే మనకు పరిశుద్ధత కలుగుతుంది. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ పూర్ణుడు అవుతావో, దేవుని వాక్యం పరిశుద్ధాత్మ నీలో పనిచేసి నీలో ఉన్న సమస్త కల్మసాన్ని కడుగుతా ఉంటుంది. మనం పాపలోకంలో ఉన్నాము కాబట్టి మన శరీరం నాకు ధూళి మట్టి ఎలా అంటుకుంటుందో అలాగే మన ఆత్మలకు కూడా ఈ లోకంలో ప్రతిరోజు కలంకం అంటుకుంటూ ఉంటుంది. మరి దేహానికి అంటుకున్న కలంకం స్నానం ద్వారా శుద్ధి చేసుకుంటాం. అయితే ఆత్మకు అంటుకున్న కల్మసాన్ని ఎలా పోతుంది, ఎలా శుద్ధి చేసుకోగలం అంటే మొదటిగా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందుకుంటాం. దేవుని ఆత్మ నిన్ను శుద్ధి చేస్తుంది. రెండవది వాక్యము వలన. వాక్యం వలన ఉదక స్నానం పొందుకుంటాం. దేవుని వాక్యము నిన్ను కడుగుతుంది. దేవుని వాక్యం నీలో ఉన్న కలుముసాన్ని తెలియపరిచి దేవుని దగ్గర ఒప్పుకునే విధంగా చేస్తుంది. మూడవది ప్రార్థనలో కన్నీరు కార్చి, ప్రభువా ఈ పాపము, ఈ ఆలోచన వలన, ఫలానా కార్యం వలన నాకు పాపం అంటుకుంది, ఫలానా ఆలోచనల వల్ల నా మనస్సు చెదిరిపోయింది, నన్ను క్షమించి ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేయగా మన ఆత్మకు అంటుకున్న కల్మసము కరిగిపోయి మనం అనుదినం పరిశుద్ధులుగా మార్పు చెందుతూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మన పరిశుద్ధులం అవుతాం. మరొక విషయం ఏమిటంటే యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడ్డాము అని అంటున్నాడు ఇక్కడ. అంటే యేసుక్రీస్తు రక్తము మన మీద ప్రోక్షింపబడడం వల్ల కూడా మనం పరిశుద్ధులుగా మారగలము. హల్లెలూయా. దీని యోహాను పత్రికలో మనం చూడగలం. మన పాపం లేని వారమని అనుకుంటే మనము దేవునిని అబద్ధికునిగా చేస్తున్నాం. అయితే మన పాపలను మనం ఒప్పుకుంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి విమోచించును. నా ప్రియ సహోదర సహోదరి, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. నా ప్రియ సహోదర సహోదరి, ఈ రకంగా మనం పరిశుద్ధత పొందుకుంటాం. మరొక విషయం చెప్పనా, బైబిల్ చెప్తుంది పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేం, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం, పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యాన్ని చేరలేం. అందుచేతనే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడలేడు గనుక అనుదినమున పాపములను కడుగుకుంటూ పరిశుద్ధత కలిగి పరిశుద్ధులుగా జీవించవలసిన అవసరత ఎంతైనా ఉందని గ్రహించి ప్రభులో సాగుదాం. ప్రియులారా, ఆ విధంగా పరిశుద్ధాత్మ వలన, ప్రభు వాక్యం వలన, ప్రార్థన ద్వారా, యేసు రక్తము వలన పరిశుద్ధత పొందిన వారమై, అనుదినము కడగబడిన వారమై ప్రభు సన్నిధిలో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. పరిశుద్ధతలో నుండి ఇంకనూ పరిశుద్ధతలోని దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆమెన్.